పరమశివుడి మూడవ కంటికి మన్మధుడి శరీరం భస్మమై ఒక కుప్పల ఒక చోట ఉంది. ఒకసారి వినాయకుడు మరియు చిత్రకర్మ అనే అతను ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఈ భస్మకుప్పని చూసి ఎంత బాగుంది, ఈ భస్మం మెరుస్తూ ఉంది అని ఒక ఆకారం చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. పరమశివుడు రుద్రుడు అయి భస్మం చేసినందుకు ఆ భస్మం నుంచి తయారు చేయబడ్డాడు కాబట్టి ఆ స్వభావంతో ఉన్నాడు. ఇతన్ని చూసి బ్రహ్మ అన్నారు, బండ. అలా బండాసురుడు అయ్యాడు. ఈయనకి ఇద్దరు సోదరులు, విశుక్రుడు, విషంగుడు. ఈ బండాసురుడు పరమశివుడి నుంచి ఒక వరం పొందాడు. అతని ఎదురుగా ఎవరు ఉన్నా వారిలోని సగబలం ఈయనకి వెళుతుంది. అలా బండాసురుడు అతని సోదరులతో కలిసి లోకాలన్నిటినీ బాధిస్తున్నాడు. బండాసురుడు 4 భార్యలతో భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతను తన సోదరులతో సమావేశమై అన్నాడు, మనల్ని నమ్మిన వాళ్ళు, మన కింద పనిచేసే వాళ్ళు భోగం అనుభవిస్తే పర్వాలేదు, కానీ నన్ను నాయకుడిగా అంగీకరించని వాళ్ళు, మన మాట వినని వాళ్ళు కొందరు ఉన్నారు. వారే గంధర్వులు, యక్ష, కిన్నర, కింపురుషులు, దేవతలు, మనుష్యులు, అలా ఎన్నో జాతులు. వీళ్ళెందుకు భోగం అనుభవించాలి? అందుకని మనం సూక్ష్మ శరీరాలతో నేను స్వర్గలోకంకి, విశుక్రుడు భూలోకంకి, విషంగుడు రసాతలానికి వెళ్ళి మనం చేయవలసిన పని పురుషులలో పుంసత్వం, స్త్రీలలో రసోత్పాదనం లేకుండా చేస్తే అప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగం ఉండదు, వారిలో సంతోషం ఉండదు, మనసుని ఆనందింపజేసే లలిత కళలు నశిస్తాయి, ఎవరికి ఉత్సాహం ఉండదు, నీరసం ఆవహిస్తుంది. ఇలా కొంతకాలానికి భోగం లేక ప్రత్యుత్పత్తి ఉండదు. అలా జాతులు వాటంతటావే నశిస్తాయి, మనం మాత్రమే మిగులుతాము అని ముగ్గురు స్వర్గలోకం, భూలోకం, రసాతలానికి వెళ్ళి పురుషులలో పుంసత్వం, స్త్రీలలో రసోత్పాదనం లేకుండా చేశారు. అలా ఎవరిలో సంతోషం లేకుండా పోయింది. జాతులు నశించడం మొదలై రాక్షస గణాలు పెరగడం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న దేవతలు బండాసురుడు మిగిలిన రాక్షసులలా యుద్ధం చేయకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకాలు ప్రవేశించి అన్ని జాతులని నశింపజేస్తున్నాడు అని అందరూ వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు అన్నారు, ఇదివరకు మీకు ఏ కష్టం వచ్చినా నేను రక్షించాను, కానీ బండాసురుడికి ఒక వరం ఉంది. ఈ బ్రహ్మాండంలో అతని ముందు ఎవరు నిలబడ్డా వారిలోని సగబలం పొందుతాడు. ఈ బ్రహ్మాండం అవతల ఉన్నవారిని తీసుకువచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న బండాసురుడిని సంహరించాలి. దేవతలు అన్నారు, ఈ బ్రహ్మాండం అవతలకి ఎలా వెళ్ళాలి? శ్రీ మహావిష్ణువు అన్నారు, నేను మిమ్మల్ని తీసుకెళతా. ఈలోపు మనం చేసే పనులు బండాసురుడికి తెలియకుండా ఉండడానికి నేను 2 స్త్రీలని సృష్టించి అతని దగ్గరికి పంపుతా. బండాసురుడు ఆ భోగంలో మునిగి తేలుతాడు అని దేవతలని తీసుకుని శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండం యొక్క అంచుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అవతల ఉన్న వారిని కలవాలి అని అక్కడ ఒక రంధ్రం చేశారు. అక్కడి నుంచి బ్రహ్మాండం యొక్క పైభాగానికి వెళ్ళారు. అక్కడ ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలు కనిపించాయి. అందరూ కలిసి శంభుదేవుడిని ప్రార్థించారు. శంభుదేవుడు ప్రత్యక్షమై అన్నారు, మిమ్మల్ని కాపాడాలి అంటే లలితా పరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించాలి. దానికోసం ఒక గొప్ప యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞగుండంలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు. అందరూ హిమాలయాలలోకి వెళ్ళి యజ్ఞగుండం తయారు చేశారు. శంభుదేవుడు అన్నారు, ఈ బ్రహ్మాండంలో ఉన్న అగ్ని వాడలేం, కాబట్టి నేను చిదగ్ని అనే అగ్నిని వాయు రూపంలో ఈ బ్రహ్మాండం అవతల వైపు నుంచి రంధ్రంలోంచి వాయువుని తీసుకుని హోమగుండంలో అగ్నిగా ప్రవేశపెడతా. ఈ చిదగ్నిగుండంలో మీరు హవిస్సు ఇవ్వండి, కానీ మీరు సామాన్యమైన పదార్థాలతో హవిస్సు ఇస్తే అమ్మవారు రావడానికి చాలా కాలం పట్టొచ్చు. అందుకని మీరు దేవతలు కనుక మీకు మరణం లేదు కనుక హవిస్సుల కోసం మీ శరీర భాగాలని కోసి అగ్నిలో వేసి హవిస్సులుగా ఇవ్వండి. మీ ఆర్తికి అమ్మవారు ఆవిర్భవిస్తారు. దేవతలు తమ శరీర భాగాలు అగ్నిలో వేసి అమ్మవారిని రక్షించమని ప్రార్థించారు. అమ్మవారు సాకార రూపంగా లలితాదేవిగా ఆవిర్భవించింది. బండాసురుడిని సంహరించింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దేవతలందరూ అమ్మవారిని బ్రహ్మాండంలో 16 ప్రాంతాలలో వెలవమని ప్రార్థించి అన్నారు, మేము మయుడు విశ్వకర్మని ప్రార్థించి 16 శ్రీపురములు నిర్మించమంటాం. అమ్మవారు అన్నారు, సరే, మీరు ఏ ప్రాంతాలలో ఉండమంటారో చెప్పండి. దేవతలన్నారు, మేరు పర్వతం, నిషభ పర్వతం, హేమకూటం, హిమాలయం, గంధమాదనం, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, కృత సముద్రం, దరి సముద్రం, క్షీర సముద్రం, జల సముద్రం.
ఇందులో కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, బేరుండాపురి, వహినివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యాపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యాపురి అలా 16 పురములు వెలసాయి. హయగ్రీవుడు అగస్త్య మహర్షితో అంటున్నారు, ఒకానొక సమయంలో లలితాదేవి ఏర్పాటు చేసిన సభలోకి అన్ని బ్రహ్మాండముల నాయకులు వచ్చారు. ఎందరో బ్రహ్మలు, సరస్వతులు, ఎందరో విష్ణువులు, లక్ష్ములు, ఎందరో శంకరులు, పార్వతులు అలా లెక్క పెట్టలేనంతమంది వచ్చారు. అందులోంచి వశిన్యాది దేవతలతో అమ్మవారు అంది, మీరు నా యందు ఎంతో భక్తితో ఉంటారు. మీకు నా శ్రీచక్ర రహస్యాలు, నా నామరహస్యాలు, నా స్తోత్రం తెలిసినవారు. నాలోని శక్తిని మీలో ప్రవహించేలా చేస్తాను. మీరు స్తోత్రం చేయండి. దీన్ని ఎవరు చెప్పినా నా అనుగ్రహం వారికి కలుగుతుంది. అలా లలితా సహస్రనామ స్తోత్రం చేశారు. ఓం శ్రీ లలితాదేవి నమః.